వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఫిట్నెస్ డైట్లో మనం మాట్లాడుకోబోతున్నాం స్పోర్ట్స్ పీపుల్ సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి. హాయ్ పద్మ. హలో మోనిక. పద్మ, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మనం ఫిట్నెస్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ వీక్ అంతా. సో సప్పర్ని వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ అలాగే చాలామంది నైట్ టైం కంటిన్యూస్గా గేమ్ ఆడుతూ ఉంటారు. అండ్ ఎప్పుడైనా వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు కానీ వేరే స్టేట్స్కి వెళ్ళినట్టు కానీ అలాంటి టైంలో వాళ్ళు ఏం తీసుకోవచ్చు సేఫ్గా, హెల్దీగా, ఫిట్గా ఉండడానికి? వీళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నైట్ టైం ఏదైనా తీసుకున్నా ఫస్ట్ అండ్ మోస్ట్ రూల్ అందరికీ ఏంటంటే వర్తించేది అర్లీ డిన్నర్స్. సో ఈవెన్ ఫర్ ప్లేయర్స్ ఆల్సో అర్లీ డిన్నర్స్ ఆర్ ద బెస్ట్ వే. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అన్కుక్డ్ మీల్స్ ఏవైనా నైట్ టైం తీసుకోదలిస్తే అవాయిడ్ చేయడం బెటర్. సో లైక్ సాలడ్స్ కానీ అలాంటివి అన్కుక్డ్గా మనం ఎస్పెషల్లీ బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లైక్ యూనో స్పోర్ట్స్ ఆడడానికి వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు అన్కుక్డ్ మీల్స్ని కొంచెం అవాయిడ్ చేయండి. సో దట్ మనకి ఏదైనా దాని ద్వారా వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవాయిడ్ చేసినట్టు అవుతుంది కాబట్టి. సో కుక్డ్ మీల్స్ ఆర్ ఆల్వేస్ సేఫ్. ఆ కుక్డ్ మీల్స్లో కూడా మళ్ళీ హెవీగా తినకూడదు, లైక్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండకూడదు, డీప్ ఫ్రై ఫుడ్స్ ఎక్కువగా లేకుండా ఉండడం మంచిది, హై షుగర్స్ అనేది మనం ఆ టైంలో అవాయిడ్ చేయడం మంచిది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ స్మాల్ మీల్ షుడ్ మనకి ఏంటంటే ఆ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేది రావాలి, హై డెన్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి. సో ఇలా ఉండాలి అంటే బెస్ట్ ఈజీ స్టమక్ ఫిల్లింగ్ హై క్యాలరీ డెన్స్ ఫుడ్ అంటే మనము ఏదర్ సూప్స్ అనేది చెప్పుకోవచ్చు. సూప్స్ కానీ కిచిడీస్ కానీ ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోవటం బెటర్ అనమాట. సో నైట్ టైం అలాంటివి తీసుకున్నారు అంటే మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ రీచ్ అవుతూ మనకి ఈజీ ఫర్ డైజెషన్ అవన్నీ కూడా ఉంటుంది కాబట్టి అలా ప్లాన్ చేసుకోవటం బెటర్. ఓకే పద్మ. సో నైట్ గేమ్ ఆడేటప్పుడు లైక్ ఇట్ స్టార్ట్స్ ఎట్ 8-9 అనుకోండి, అది ఎర్లీ మార్నింగ్ వరకు గేమ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. సో మధ్యలో మళ్ళీ వాళ్ళు తినొచ్చా? అంటే అలా హోల్ నైట్ ఆడేది ఎప్పుడో ఒకసారి కదా. సో అలాంటప్పుడు ఏంటంటే దే గెట్ ఎ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంతే. సో దట్ ఈస్ లైక్ టోటల్ ఎక్స్క్లూజివ్ అనమాట. అది ఓన్లీ ఒక్కొక్కసారి ఆడతారు. అందరూ కూడా హోల్ నైట్ ఆడకపోవచ్చు కూడా కదా. అంటే మనం మాట్లాడుకునేది ఏంటంటే లైక్ వెరీ ప్రొఫెషనల్ ప్లేయర్స్ కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇన్ జనరల్ లైక్ ఒక బనానా తీసుకోవటం, మళ్ళీ ఒక 1 hour తర్వాత ఇంకేదైనా డ్రింక్ తీసుకోవటం, అలా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది ఆ టైంలో సజెస్టబుల్. బట్ నాట్ రెగ్యులర్ గా మనం కన్సిడర్ చేసినట్టయితే డిన్నర్ షుడ్ బి లైక్ దాట్. సో రెగ్యులర్గా ఎవరైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ అది నార్మల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎర్లీ డిన్నర్ చేసి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫాలో అవ్వచ్చు. నైట్ హోల్ నైట్ ఆడేవాళ్ళు మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు అంటారు. ఓకే పద్మ. సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని వారం అంతా కూడా చార్ట్ రూపంలో తెలియజేయండి. ఫిట్నెస్ డైట్ ప్లాన్లో మనం మాట్లాడుకుంటున్నాము స్పోర్ట్స్ పీపుల్ గురించి. సో వీళ్ళు ఎస్పెషల్లీ డిన్నర్లో ఈ వారం అంతా కూడా ఎలాంటి రెసిపీస్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందో ఈ చార్ట్ చూసేయండి. సోమవారం తూర్ దాల్ పరాటా అండ్ టోఫు క్యాప్సికమ్ కర్రీ. మంగళవారం quinoa stuffed bell pepper and avocado salad. బుధవారం shredded chicken roll and spinach soup. గురువారం wheat and ragi roti and rajma salad. శుక్రవారం quinoa and బొబ్బర్లే కిచిడి and carrot raita. శనివారం broccoli paratha and sweet potato curry. ఆదివారం జీరా రైస్, బచ్చల కూర పప్పు అండ్ మజ్జిగ పులుసు. వారం అంతా సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి స్పోర్ట్స్ పీపుల్ అనే విషయాన్ని తెలుసుకున్నారు కదండి. సో పద్మ చార్ట్ నుండి 2 రెసిపీస్ని ఇక్కడ పరిచయం చేయబోతున్నారు. మరి ఇవాళ మనం తయారు చేసుకోబోతున్నటువంటి 2 రెసిపీస్లో మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి తూర్ దాల్ పరాటా అలాగే స్పినచ్ సూప్. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ తూర్ దాల్ పరాటాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో పద్మ, తూర్ దాల్ పరాటా మనం జనరల్గా ఇండియన్స్ అందరూ ఈ పరాటాస్ అవి డిన్నర్లోకి తీసుకుంటూ ఉంటాం. కానీ ఈ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు చాలా మంది కూడా వేరే రాష్ట్రాలకు కానీ వేరే కంట్రీస్ కానీ వెళ్తూ ఉంటారు. అప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఎందుకంటే ఇండియన్ ఫుడ్ అక్కడ ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. సో అలాంటి టైంలో వాళ్ళు ఏం తీసుకోవచ్చు అంటే లైక్ శాండ్విచ్ అలాంటివి మనం ప్లాన్ చేసుకోవచ్చా? అఫ్ కోర్స్, ఇంకా వీలైనప్పుడు ఇంకా అంతకంటే వేరే ఆప్షన్ లేదు కదా. బట్ బెటర్ దే గో ఫర్ లీన్ మీట్ లైక్ ఫిష్ కానీ అలాంటివి ఆప్షన్ లేదు ఏదైనా అనుకున్నప్పుడు లీన్ మీట్ లాంటివి తీసుకుంటే కొంచెం డైజెషన్ ఈజీగా ఉంటుంది. ఆర్ స్టీమ్డ్ వెజిటబుల్స్ కానీ వెజిటబుల్ సాలడ్స్ కానీ లైక్ కుక్డ్ సాలడ్స్. సో అలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. లేదా అవకాడతో తయారు చేసిన సాల్సాస్ అలాంటివి చాలా దొరుకుతాయి. సో అలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే పద్మ. సో తూర్ దాల్ పరాటా పెట్టారు సప్పర్కి. ఇది ఎలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉంటాయి అండ్ ఇది ఎలా ఉపయోగపడుతుంది సప్పర్కి? సో మనము ఈ వారం అంతా అబ్జర్వ్ చేసినట్టయితే డిన్నర్ రెసిపీస్లో చాలా కాంబినేషన్స్ లైక్ వెస్టర్న్ ఉన్నాయి, ఇండియన్ ఉన్నాయి, అలా మిక్స్డ్ ఉన్నాయి కదా. సో మనం ఇండియాలో ఉన్నప్పుడు మనము మోస్ట్లీ ఇండియన్ రెసిపీస్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఎక్కువగా మనం అలా మిక్స్ చేసి పెట్టడం జరిగింది. అండ్ తూర్ దాల్ పరాటా రాత్రిలో మనం తీసుకోవచ్చు, డే టైం తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే పప్పు దినుసుల్ని యాడ్ చేసుకోవటం కదా.
అండ్ కాకపోతే ఇది మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని చిన్న సజెషన్స్ ఏంటి అంటే, గోధుమ పిండి తీసుకున్నప్పుడు ఇందులోకి కొంచెం ఓట్స్ పౌడర్ కానీ, లేకపోతే కీన్వా పౌడర్ కానీ, రాగి పౌడర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోండి. సో 1:1 రేషియోలో యాడ్ చేసుకున్నారు అంటే మీకు యూ గెట్ లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ లాట్ ఆఫ్ కాల్షియం, ఐరన్ లెవెల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గోధుమ పిండిలోకి అలా ప్లాన్ చేసుకొని, తడుపుకున్న పిండిలోకి మనము జనరల్గా భక్షాలు అవి చేసుకుంటూ ఉంటాం కదా శనగపప్పుతోటి, అలాగా మనము దీన్ని కూడా ఒక పూర్ణం లాగా తయారు చేసుకుందాం. జస్ట్ కందిపప్పును ఉడకపెట్టి వాటిని తీసుకుంటారు కదా, అందులోకి మళ్ళీ మనం ఏదైనా ఆకుకూరను కూడా కలిపామనుకోండి, లైక్ పాలకూర, లైక్ ఏదైనా కానీ ఆకుకూర కలిపి వేసుకున్నామంటే వీ గెట్ ఫైబర్ ఆల్సో ఫ్రమ్ ఇట్. సో దట్ ఈస్ అనదర్ వే టు యాడ్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ కూడా అలా ప్లాన్ చేస్తే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దట్ మనకేంటంటే కావాల్సిన మోతాదులో పప్పు దినుసులు వచ్చేస్తుంది, అలాగే చక్కటి వెజిటబుల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకా పిండిలో ఏంటంటే వాము ఇలాంటి వేయటం వల్ల కూడా డైజెషన్ కూడా చక్కగా అయ్యే అవకాశం ఉంటుంది. లేదా వెల్లుల్లి కూడా మనం చక్కగా కట్ చేసి వేసుకున్నా సరే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాత్రిలో పూట మనం వెల్లుల్లి తీసుకున్నప్పుడు కూడా ఏదైనా బాడీలో ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నా కూడా బాడీ ఫైట్ చేసుకునే కెపాసిటీ అనేది కూడా పెంచుకుంటుంది. కాబట్టి అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోండి. పద్మ, నాన్ వెజిటేరియన్స్ అయితే ఇందులోకి కీమా యాడ్ చేసుకోవడం కానీ, లేకపోతే వెజిటేరియన్స్ అయితే పనీర్ కానీ ఏమైనా గ్రేట్ చేసి వేసుకోవడం అలా కూడా చేయొచ్చా? చేసుకోవచ్చు, దే కెన్ డూ దాట్ ఆల్సో. ఓకే, సో ఇలాంటి పరాటాస్ అథ్లెట్స్ అయితే అంటే స్పోర్ట్స్ పీపుల్ అయితే ఎన్ని తీసుకోవచ్చు? ఒక 3 వరకు తీసుకోవచ్చు మోనికా. బట్ మేక్ షూర్ దాట్ గ్రీసీగా కాకుండా, ఇప్పుడు పరాటాలు చాలా మంది బాగా ఆయిల్ వేసి కాల్చుకుంటూ ఉంటారు కదా, సో అలా ఆయిల్స్ అనేది లిమిటెడ్గా పెట్టుకోండి. లేదంటే రాత్రి పూట అంత హెవీ ఆయిల్స్ వేసుకొని తీసుకున్నారు అంటే మళ్ళీ డైజెషన్ అనేది డిలే అవుతుంది. కాబట్టి నెక్స్ట్ డేకి దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఆయిల్ తక్కువగా వేసుకొని కుక్ చేసుకోవడం బెటర్. తూర్ దాల్ పరాటాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ స్పినాచ్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో పద్మ, స్పినాచ్ సూప్ పెట్టారు అండ్ అలాగే పాలు కూడా పెట్టారు. పాలు చూడగానే నాకు గుర్తొచ్చింది, చాలా మంది స్పోర్ట్స్ పీపుల్ ఏంటంటే అసలు ఎటువంటి మిల్క్ తీసుకోవాలి, ఫుల్ ఫ్యాట్ మిల్కా లేకపోతే స్కిమ్ మిల్కా, ఏది తీసుకుంటే మంచిది? వారు వీళ్ళకైనా కానీ ఎవరికైనా కానీ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంత మంచిది కాదు, అలానే స్కిమ్డ్ మిల్క్ కూడా మంచిది కాదు. సో పాలు కాచిన తర్వాత దాంట్లో మీగడ తీసేసిన తర్వాత తీసుకోవడం బెస్ట్ అని చెప్పాలి. అండ్ ఇంకా ఈ అథ్లెట్స్ ఆడే వాళ్ళకి లేదా స్పోర్ట్స్ పీపుల్కి ఏంటంటే నార్మల్ మిల్క్ కంటే కూడా వాళ్ళు ఏదైనా రాగి మిల్క్ కానీ లేకపోతే నువ్వుల పాలు కానీ ఇలాంటి ఏదైనా తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ ఐరన్, కాల్షియం, ప్రోటీన్ అన్ని కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ దెమ్. ఈవెన్ సోయా మిల్క్ తీసుకోవచ్చు లేదా బాదం పాలు తీసుకోవచ్చు. బట్ ఏవి తీసుకున్నా బెటర్ టు మేక్ అట్ హోమ్ అనమాట. చాలా మంది మనం బయట కొంటూ ఉంటాము, వన్స్ ఇన్ వైల్ బయట తాగడం ఓకే, కానీ బట్ ఎవ్రీ డే ఇలా ప్లాన్ చేసుకోవాలనుకునేటప్పుడు రాత్రి పడుకునే ముందు ఏదో రాగులు కానీ, నువ్వులు కానీ, బాదం పప్పులు కానీ ఇలాంటివి ఏమైనా నానబెట్టుకొని పొద్దున్న లేచాక వాటర్తో గ్రైండ్ చేసి ఫిల్టర్ చేస్తే వచ్చేటటువంటి పాలు ఏదైతే ఉంటుందో ఆ పాలు తీసుకోవటం వల్ల ఆ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కావాల్సిన లాట్ ఆఫ్ న్యూట్రియన్స్ అనేది రీచ్ అవుతుంది. కాబట్టి దట్ ఇస్ ద బెస్ట్ వే టు కన్జ్యూమ్ మిల్క్. ఓకే పద్మ, అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది స్పోర్ట్స్ చాలా బాగా ఆడతారు కానీ వాళ్ళకి స్ట్రెంగ్త్ అనేది తక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి స్ట్రెంథనింగ్కి ఏదైనా ఫుడ్ తీసుకోమని చెప్తూ ఉంటారు, హెల్దీ ఫుడ్ ట్రైనర్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో విచ్ వన్ యూ సజెస్ట్ బెస్ట్ అండ్ ఈజీ? స్ట్రెంథనింగ్ ఫుడ్ అంటే మెయిన్ ఎగ్ ఒకటి ఎవ్రీడే మస్ట్. వాళ్ళకి అట్లీస్ట్ 3 eggs వాళ్ళకి ఎవ్రీడే ప్లాన్ చేసుకోవాలి. ఎగ్తో పాటు ఎల్లో అంటే హోల్ ఎగ్ మనము ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. 2 yellow yolks వరకు ఇవ్వచ్చు. అండ్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ ఐరన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐరన్ తక్కువగా ఉన్నా కూడా చాలా మంది పిల్లలు అలా వీక్గా ఉండే అవకాశం ఉండొచ్చు. కాబట్టి నువ్వుల ప్రోడక్ట్స్ కానివ్వండి, లేకపోతే ఫ్లాక్స్ సీడ్స్ కానివ్వండి, అలాగే పాలకూర ఒకటి ఇంక్రీజ్ చేయండి. సో ఇలాంటివి డేట్స్ తోటి వాళ్ళకి మిల్క్ షేక్స్ కానీ అలాంటివి ఏమైనా ప్లాన్ చేయటము, ఓట్స్ లాంటివి ఎక్కువగా డైట్లో యాడ్ చేయటం, ఇలాంటివి చేశారు అంటే వాళ్ళకి స్టామినా వస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్ మోనికా, జనరల్గా ఓన్లీ ఫుడ్ ఒకటి తింటేనే మనకు స్టామినా అనేది పెరగదు ఎప్పుడు కూడా. సో ద ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో స్పోర్ట్స్ ఆడడం వేరు, బాడీ స్టామినాని పెంచుకోవడానికి ఫిజికల్ ట్రైనింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. సో ఆ ట్రైనింగ్లో మనకి ఏంటంటే కోర్ మజిల్స్ కానీ, లైక్ కోర్ ఎక్సర్సైజెస్ అని చెప్పేసి, లేకపోతే అంటే ఒక్కొక్క పార్ట్లో మజిల్ని మనము స్ట్రెంథెన్ చేసుకోవాలి. అలా స్ట్రెంథెన్ చేసుకోలేదు అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి వీక్నెస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. గేమ్లో ఎక్కువ సేపు ఆడలేకపోవచ్చు, ఎక్కువ ఎఫర్ట్తో ఆడలేకపోవచ్చు అనమాట. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ని ఫాలో అవుతూ అది కూడా మెయింటైన్ చేసుకుంటేనే వాళ్ళు ఫీల్డ్లో బాగా ఆడగలుగుతారు. ఓకే పద్మ, సో ఈ సూప్లో స్పినాచ్ పెట్టారు, పాలు పెట్టారు, ఇది ఎలా హెల్ప్ చేస్తే సప్పర్కి? అంటే సూప్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ వే టు కన్జ్యూమ్ ఫర్ డిన్నర్స్ అనేది నా ఒపీనియన్. సో దట్ ఏంటంటే మనకు స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది అండ్
డిపెండింగ్ ఆన్ హౌ మచ్ క్యాలరీస్ వీ నీడ్ అని దాన్ని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ రెసిపీని, పర్టికులర్ రెసిపీని. ఇప్పుడు స్పోర్ట్స్ పీపుల్ కనుకో ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో ఏదైనా మనం ఒక పప్పు యాడ్ చేసి ఫ్రై చేసుకొని ఆకుకూర వేసి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం పప్పు యాడ్ చేసి ఇంకొంచెం ఒక పిడికెడ్ నట్స్ కూడా యాడ్ చేసి మనము పాలకూర, పాలు ఇవన్నీ వేసుకోవడం అంటే ఏంటంటే దాని డెన్సిటీ ఆఫ్ న్యూట్రియన్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు, లేదా వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఓన్లీ పాలకూరతోటి మనము సూప్ చేసుకోవచ్చు. సో స్టమక్ ఫిల్లింగ్ అండ్ అట్ ద సేమ్ టైం మనకు కావాల్సినటువంటి డిజైర్డ్ న్యూట్రియన్స్ని మనము ప్లాన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇలాంటి ప్లేయర్స్ ఎవరైనా స్పోర్ట్స్ పీపుల్ కూడా లైక్ డిన్నర్లో లైట్గా తీసుకోవడం అనేది ఆల్వేస్ సజెస్టబుల్. కాబట్టి ఇలాంటిది ఏదైనా ప్లాన్ చేసుకొని దానికి సైడ్ డిష్గా ఒక టోఫు కానీ లేకపోతే పనీర్ కానీ ఫిష్ పీసెస్ కానీ అలా పెట్టుకున్నాము అంటే ఇట్స్ కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ అయిపోతుంది అండ్ హెల్తీగా వాళ్ళకు నెక్స్ట్ డేకి యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అదే హెవీ మీల్స్ తీసుకున్నాం అనుకో రాత్రిళ్ళు, మార్నింగ్కి అంటే లెథర్జీ అంటే కొంచెం వాళ్ళకి బద్ధకంగా ఉండడం అనేది దే కెన్ ఫీల్ ఇట్ క్లియర్లీ అనమాట. సో అలాంటి దానికోసం మనము డిన్నర్ ఎప్పుడు కూడా లైట్గా ఉండేలా ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ పాలకూర లేదంటే ఆకుకూర లేదంటే కాలీఫ్లవర్ ఎన్ని వెజిటబుల్ తోటి మీరు సూప్ చేసుకోవచ్చు. ఈవెన్ సొరకాయ, బీరకాయతో కూడా సూప్ చేసుకోవచ్చు చక్కగా. సో మెయిన్ ఇక్కడ ఆకుకూరను పెట్టడానికి ఏంటంటే ఫైబర్ అనేది మనకు యాడ్ అయిపోతుంది, చక్కటి ఐరన్ సోర్స్ అనేది వస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఇందులో ఉంటుంది. కాబట్టి దీంతో మనం ఒక చక్కటి రెసిపీ ఇవాళ ప్లాన్ చేసుకున్నాము. అండ్ యాడింగ్ లిటిల్ బిట్ ఆఫ్ మిల్క్, అగైన్ మళ్ళీ మిల్క్ అనుకున్నప్పుడు మీరు బఫెలో మిల్క్ అయినా యూస్ చేయండి, లేకపోతే మనం చెప్పుకున్నట్టుగా సోయా మిల్క్ లేకపోతే బాదం పాలు ఇలాంటివి కూడా యాడ్ చేసుకొని కూడా మనం ప్లాన్ చేసుకున్నామంటే అలాట్ న్యూట్రియన్స్ ఇన్ వన్ మీల్. సో దిస్ ఈజ్ హౌ వీ ఆల్వేస్ షుడ్ ప్లాన్ అనమాట. ఏ మీల్ ప్లాన్ చేసుకున్నా సరే సో అందులో క్వాలిటీ ఎలా పెంచాలి, దాంట్లో న్యూట్రియన్స్ డెన్స్ని ఎలా పెంచాలి, సో ఇది చాలా ఇంపార్టెంట్ టు నో. అంటే ఒక ఏ ఏజ్ వాళ్ళకి ఎలాంటి గేమ్ ఆడుతున్నారు, ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు, ఎన్ని క్యాలరీస్ కావాలి, సో ఇవన్నీ బేస్ చేసుకొని మనము ఆ ఒక్క రెసిపీని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. స్పినాచ్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. భారతి ఇలా అడుగుతున్నారు, మా బాబుకి 4 years, ADHD ప్రాబ్లం ఉంది, గ్లూటెన్ ఫుడ్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా తెలియచేయండి. హలో భారతి గారు, ADHD ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు ఆల్రెడీ హైపర్ యాక్టివ్గా ఉంటారు. సో ఈ హైపర్ యాక్టివ్గా ఉండటం, ఫోకస్ సరిగా లేకపోవటం, కాన్సన్ట్రేషన్ సరిగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొంతవరకు బిహేవియరల్ చేంజెస్ ద్వారా అలాగే డైట్ ద్వారా మనము కొంతవరకు తగ్గించవచ్చు. సో డైట్లో గ్లూటెన్ అనేది ఇట్స్ నాట్ యెట్ సైంటిఫికల్లీ ప్రూవెన్ దట్ గ్లూటెన్ వల్ల ఇలా అవుతుంది అని ఏం లేదు. బట్ అలాగని చెప్పి ఎవ్రీ డే మనము అధిక మోతాదులు ఇవ్వడం అనేది కూడా అంత మంచిది కాదు. సో దీనికంటే కూడా మీరు ఒక వీక్లో ఒక 2 to 3 times ఒకవేళ గోధుమ పిండితోటి ప్రోడక్ట్స్ ఇచ్చినా సరే మిగతా రోజుల్లో రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు, రాగి దోశలు ఇలాంటివి కూడా మీరు ట్రై చేయండి. ఎవ్రీ డే రోజు అదే మోతాదులో అంటే అధిక మోతాదులో గ్లూటెన్ ఇవ్వడం అనేది కూడా డైజెస్టివ్ పరంగా చాలా మంచిది కాదు. కాబట్టి కొంతవరకు తగ్గించుకుంటే బెటర్. అలాగే ఈ హై షుగర్స్ అనేటువంటి ఫుడ్స్ అన్నీ కూడా మీరు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ తూర్ దాల్ పరాటా. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఇందులోకి మనం ఉడికించిన కందిపప్పు వేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు కదండి, కందిపప్పులో తూర్ దాల్లో మనకి చక్కటి ప్రోటీన్ ఉంటుంది. సో ఇందులోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, మీకు నచ్చిన వెజిటబుల్ ఏది ఉన్నా సరే తరిగి వేసుకోవచ్చు. సొరకాయ కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, లేదా ఏదైనా ఆకుకూర కానివ్వండి, ఏ వెజిటబుల్ ఉంటే ఆ వెజిటబుల్ని ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ కానివ్వండి, లేకపోతే కాలీఫ్లవర్ అలా అన్నమాట. కొంచెం వెల్లుల్లి వేసుకుందాం, పచ్చిమిర్చి ముక్కలు, కాస్త పసుపు, కొంచెం కారం, కొంచెం జీరా పొడి, కాస్త ధనియా పొడి అండ్ కొత్తిమీర. సో మనకి కొత్తిమీరలో ఫైబర్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. సో కొత్తిమీర కానీ, పుదీనా కానీ ఇలా ఏది ఉంటే అది, ఆకుకూర కానీ లేకపోతే వెజిటబుల్ కానీ వేసుకోండి. ఆ తర్వాత మనం ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుందాం, గోధుమ పిండి. సో చాలా మంది పరాటాస్ అనగానే ఎక్కువగా గోధుమ పిండితో తయారు చేసుకుంటారు. మీకు వీలు పడితే రాగి పిండి వేసుకోండి, సజ్జపిండి వేసుకోండి, ఇలా ఏదైనా వేసుకుంటే మీకు మరింత హెల్తీగా ఉంటుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఎక్స్ట్రా న్యూట్రియన్స్ కూడా అందుతాయి. లేదు అంటే ఇలా చక్కగా గోధుమ పిండి వేసుకొని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుందాం. అలాగే స్టవ్ ఆన్ చేసి తవా హీట్ చేసుకుంటాను.
కొంచెం నీళ్లు పోసుకుందాం. చాలా మంది పరాటా అనగానే మిక్స్ చేసేటప్పుడు నూనె వేసి మిక్స్ చేస్తారు, అలా చేయకండి. ఆయిల్ చాలా తక్కువగా తీసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాం. కొంచెం ఇలా ఫ్లవర్ వేసుకొని ఓకే. సో ఇప్పుడు ఈ పరాటాని రెండు వైపులా కొంచెం ఆయిల్ యూజ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. కాస్త టైం పడుతుంది, వెయిట్ చేయండి. తూర్ దాల్ పరాఠా రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. తూర్ దాల్ పరాఠా రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ స్పినాచ్ సూప్. సో మరి ఈ సూప్లో మనం యాడ్ చేసుకుంటాం పాలకూర. పాలకూరలోని చక్కటి ఐరన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, అండ్ అంతేకాకుండా బోల్డ్ అంతా ఫైబర్ ఉంటుంది. పాలకూర అందరికీ అన్ని చోట్ల అందుబాటులో ఉంటుంది. సో స్పోర్ట్స్ పీపుల్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి కానీ వేరే కంట్రీస్కి కానీ వెళ్ళి ఆడే ఛాన్సెస్ చాలాసార్లు జరుగుతూ ఉంటాయి కదండి. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సప్పర్ ఏం తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా పాలకూర స్పినాచ్తో ఏదైనా సూప్ కానివ్వండి, లేకపోతే సాలెడ్స్ కానివ్వండి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్పినాచ్ సూప్కి స్టెమ్స్తో సహా వేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకుందాం. ఓకే, గ్రైండ్ చేసుకున్న స్పినాచ్ రెడీగా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం కొంచెం ఆలివ్ ఆయిల్, ఇందులోకి ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం. సో మనం బిర్యానీ ఆకు ఇలా పెద్దగా వేసుకుంటే సూప్స్లో ఏంటంటే మనకు అడ్డుపడకుండా ఉంటుంది. అది లాస్ట్లో మనం తీసి పక్కన పెట్టేయచ్చు. అండ్ దానికి ఉన్న ఆ అరోమా కానీ దానికి ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ కానీ మనకి ఆ రెసిపీలోకి యాడ్ అవుతాయి అన్నమాట, అది బాయిల్ అవుతున్నప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం వెల్లుల్లి తురుము. మనకి వెల్లుల్లి చాలా చాలా మంచిది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, అండ్ అలాగే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. సో కాస్త వెల్లుల్లి తురుము వేసుకుందాం. అండ్ సూప్స్కి మంచి ఫ్లేవర్ని కూడా యాడ్ చేస్తుంది. అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఆకుకూరలు ఏవి కూడా ఉడికించకుండా లేకపోతే స్టీమ్ చేయకుండా, బ్లెండ్ చేయకుండా, సాటే చేయకుండా అస్సలు తీసుకోకూడదు. ఈ విషయం చాలాసార్లు మీకు తెలియజేసాం. అండ్ ఆకుకూరలు అలా తీసుకోవడం వల్ల, రాగా తీసుకోవడం వల్ల ఈకోలి అనే బ్యాక్టీరియా వల్ల స్టమక్ అప్సెట్ రావడం కానీ, లేకపోతే కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ జరుగుతాయి. సో ఇప్పుడు మనం పేస్ట్ చేసుకునే ఈ పాలకూరని కాస్త సాటే చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుందాం. కాస్త జీలకర్ర పొడి, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. కాస్త మిరియాల పొడి. సో ఇది కాస్త కుక్ అయ్యాక ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం పాలు.
సో పాలలో చక్కటి ప్రోటీన్, కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ ఉంటాయి. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఇవన్నీ చాలా అవసరం కాబట్టి ఈ సూప్లోకి మనం యాడ్ చేసుకుంటున్నాం పాలు. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి, కాస్త వెయిట్ చేద్దాం. సో పాలు బాగా మరిగిపోయాయి, చూస్తున్నారు కదా, బాయిల్ కనిపిస్తుంది మనకి. అండ్ పాలకూర కూడా ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలాగే మనం ఇంకా ప్రోటీన్ కోసం అండ్ గుడ్ ఫ్యాట్స్, అలాగే వైటమిన్ ఇ ఇవన్నీ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి అంటే ఏవైనా నట్స్ అండ్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను కాజు యాడ్ చేసుకుంటున్నాను. స్పినాచ్ సూప్ రెడీ అయిపోయింది. దాల్ పరాటా అలాగే స్పినాచ్ సూప్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. తూర్ దాల్ పరాటాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన కందిపప్పు 1 కప్పు, జీరా పొడి 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి తురుము 1/2 టీ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్. తూర్ దాల్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉడికించిన కందిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి, పసుపు, జీరా పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, ఉప్పు, గోధుమ పిండి, తగినన్ని నీళ్లు పోసి పరాటా పిండిలా కలుపుకొని పరాటా తయారు చేసుకొని తవాపై 2 పక్కల కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తూ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే తూర్ దాల్ పరాటా రెడీ. స్పినాచ్ సూప్ కి కావలసిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి తురుము 1 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కాజు కొద్దిగా, పాలు 1 కప్పు. స్పినాచ్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పాలకూర వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, వెల్లుల్లి తురుము, ఉల్లిపాయ ముక్కలు, పాలకూర పేస్ట్, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి కాస్త కాజు వేసి సర్వ్ చేసుకుంటే స్పినాచ్ సూప్ రెడీ. స్వాతి ఇలా అడుగుతున్నారు: మా మదర్ కి సోరియాసిస్ ఉంది, కానీ అది ఎక్కువగా పెరగలేదు, కానీ ఎప్పుడైనా సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే కొంచెం ఎలర్జీ లాగా వస్తుంది, తీసుకోవచ్చా తీసుకోకూడదా తెలియచేయండి. హలో స్వాతి గారు, సో సోరియాసిస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ పర్టికులర్ ఫుడ్ ద్వారా కూడా కొంచెం అగ్రివేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ మీ మదర్కి ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకునే టైంలో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటే కంప్లీట్గా సిట్రస్ ఫ్రూట్స్ని అవాయిడ్ చేయకుండా ఆ సిట్రస్ని జ్యూసెస్ తీసుకున్న తర్వాత జ్యూస్ని వాటర్లో మిక్స్ చేసి డైల్యూట్ చేసుకొని స్లోగా సిప్ బై సిప్ తీసుకోవడానికి ట్రై చేసి చూడమని చెప్పండి. ఎందుకంటే డైరెక్ట్గా హోల్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో తీసుకునే కంటే కూడా కొంచెం డైల్యూట్ చేసి నిదానంగా డ్రింక్ని తీసుకోవడం వల్ల కొంతవరకు బెనిఫిట్ ఉండొచ్చు. సో దట్ మనకు కావాల్సిన స్టిల్ వైటమిన్ సి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి హెల్ప్ చేసుకుంటూ మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. మరి వాళ్ళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఫిట్నెస్ డైట్లో స్పోర్ట్స్ పీపుల్ అందరూ కూడా సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదండి. మరి మీ అందరి కోసం 2 హెల్దీ సప్పర్ రెసిపీస్: తూర్ దాల్ పరాటా, స్పినాచ్ సూప్. 2 కూడా లైట్గా ఉంటాయి అండ్ చాలా హెల్దీ. తూర్ దాల్ మనం అందరం రెగ్యులర్గా ఆఫ్టర్నూన్ లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి చాలాసార్లు తయారు చేసుకుంటూ ఉంటాం కందిపప్పు. సో అందులో మనకి చక్కటి ప్రోటీన్ లభిస్తుంది. అండ్ అలాగే ఇందులో మనం గోధుమ పిండి యాడ్ చేసుకున్నాం పరాటాకి. ఆయిల్ తక్కువ వేసుకోవాలి అండ్ గోధుమ పిండి చక్కటి మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఇవన్నీ కూడా అందుతాయి. సో మీకు తగ్గట్టుగా ఇందులో మీరు ఇంకేమైనా మిల్లెట్ పౌడర్ కానీ, బాజ్రా కానీ ఇలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఆకుకూరలు కానీ, వెజిటబుల్ కానీ గ్రేట్ చేసి ఈ పరాటాలో యాడ్ చేసుకుంటే మరింత హెల్దీ. అండ్ అలాగే ఇంకొక లైట్ రెసిపీ సప్పర్కి ఏంటి అంటే స్పినాచ్ సూప్. సో మీ అందరికీ తెలుసు పాలకూరలోని చక్కటి వైటమిన్స్ ఉంటాయి, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా స్పోర్ట్స్ పీపుల్కే కాదు అందరికీ చాలా అవసరం. అండ్ ఎస్పెషలీ అథ్లెట్స్కి ఏంటంటే ఐరన్, కాల్షియం ఇవన్నీ కూడా బాడీ బోన్స్ బిల్డ్ చేయడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి ఇవన్నీ అవసరం. కాబట్టి
స్పినాచ్ని కూడా ఎక్కువగా అంటే పాలకూరను కూడా ఎక్కువగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇలాంటి హెల్దీ పాలకూర సూప్ తయారు చేసుకోండి. అండ్ పాలు, కాల్షియం, ప్రోటీన్, వైటమిన్ డి ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇలా చక్కటి కాంబినేషన్తో హెల్దీగా ప్రిపేర్ చేసుకొని లైట్గా తీసుకున్నారనుకోండి సప్పర్, హెల్దీగా ఉంటారు, ఫిట్గా కూడా ఉంటారు. ట్రై చేయండి. చూసారు కదండి, ఈ వారం అంతా ఫిట్నెస్ డైట్లో స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, అథ్లెట్స్ ఎటువంటి ఆహారం తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్, స్నాక్స్, సప్పర్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీక్ మరొక థీమ్తో మళ్ళీ చక్కటి రెసిపీస్తో కలుసుకుందాం.